గంగమ్మ జాతరలో పొట్టేలు తల నరికినట్లు ఒక్కొక్కరిని రప్పా రప్పా నరుకుతా. ఈ డైలాగ్ ఇటీవల కాలంలో ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలుసు. రాజకీయ నాయకుల నుంచి యువత వరకు అందరూ ఈ డైలాగ్కు ఫ్యాన్స్ అయిపోయారు. పుష్ప సినిమాలోని ఈ డైలాగ్ ఇటీవలి కాలంలో బాగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా రప్పా రప్పా నరుకుతాం అన్నప్పుడు అందరికీ గుర్తొచ్చే ఆయుధం వేట కొడవళ్ళు. సీమలో ఒకప్పుడు ఏ గడపలో చూసినా వేట కొడవలే ఉండేదంట. అలాంటి వేట కొడవలతో ప్రత్యర్థులను మట్టుబెట్టేవారు. ప్రధానంగా రక్త చరిత్ర లాంటి సినిమాల్లో అయితే వేట కొడవలు లేకుండా ఒక్క సీన్ కూడా లేదు. ఇప్పుడు దీని గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? చెప్తా వినండి. ఇక్కడ కొంతమంది యువకులు వేట కొడవలతో ఎలా నృత్యం చేస్తున్నారో చూడండి. సీమ సంస్కృతిలో భాగంగా మారిన వేట కొడవలతో మనుషుల ప్రాణాలే కాదు, ఇలా డ్యాన్సులు కూడా చేయొచ్చని నిరూపిస్తున్నారు. ఇంతకీ ఇదేం పండుగో తెలుసా? మొహరం నాడు జరిగే పీర్ల ఊరేగింపు. కొడవలతో నరుకుడే కాదు, నాట్యం కూడా చేస్తామంటున్నారు ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలోని ప్రజలు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాల గ్రామంలో మొహరం వేడుకలను ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తుంటారు. అయితే ఈ వేడుకల్లో ఒక విభిన్నమైన సాంప్రదాయం ఇక్కడ చూడొచ్చు. గ్రామంలో పీర్ల ఊరేగింపు సమయంలో యువకులంతా వేట కొడవళ్లు పట్టుకొని డప్పు శబ్దాలకు అనుగుణంగా నృత్యాలు చేస్తుంటారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి తరలి వస్తుంటారు. గత కొన్నేళ్లుగా ఈ సాంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు పాటిస్తున్నారు. కానీ ఏ ఒక్కరోజు కూడా చిన్న గొడవ కూడా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. భక్తి శ్రద్ధలతో ముస్లిం ప్రజలు జరుపుకునే మొహరం వేడుకల్లో చాలా చోట్ల హిందువులు కూడా పాల్గొంటారు. ఇక్కడ కూడా అలానే హిందువులు పెద్ద ఎత్తున పాల్గొని వేట కొడవలతో నృత్యం చేయడం ఆనవాయితీగా వస్తోంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా జరుపుకునే ఈ వేడుకలు అనంతపురం జిల్లాలో ఎంతో ఫేమస్.